ఏపీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ కు సంబంధించి స్లాట్ బుకింగ్ ను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. అమ్మకం, కొనుగోలుదారులు, సాక్షులు ఎవరికీ ఇబ్బంది లేకుండా స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులో ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి అరాచకాలకు వెళ్ళిందో మనం చూసాం. భూమి విషయాల్లో అన్ని వివాదాలు, దొంగ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అలాగే ఎవరి భూమి పెడితే ఇంకోటి చేయటం, ఈ రోజు గ్రీవెన్స్ ఇన్ని లక్షలు వస్తున్నాయంటే గత ప్రభుత్వం ఒక వైఫల్యం. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా చేయాలి, తప్పకుండా ఎక్కడ కూడా భూ వివాదాలు లేకుండా అన్ని గ్రీవెన్స్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి ప్రతి వారం ఒక రివ్యూ పెట్టుకుంటా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం గ్రీవెన్స్ లో 60-70% కేవలం ల్యాండ్ రిలేటెడ్ వస్తూ ఉన్నాయి. అలాంటి రాకుండా ఉండటం కోసమే ఎన్ని రిఫార్మ్స్ చేస్తున్నాం, డిజిటలైజేషన్ చేస్తా ఉన్నాం. ఈరోజు స్లాట్ బుకింగ్స్తో పాటు అది QR కోడ్ ద్వారా చేసుకునే విధంగా గత ప్రభుత్వం అన్ని ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చేశారు. ఫ్రీ హోల్డ్లో కూడా అన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు మేము ఫ్రీ చేస్తే మొత్తం 500 కోట్లు దానికంటే డబుల్ ట్రిపుల్ వస్తాయి మాకు. కానీ పారదర్శకంగా చేయాలి, పేదలకు న్యాయం జరగాలి, ఎవరికి న్యాయంగా హక్కు వాళ్ళకి హక్కు కలిపి ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తాం తప్ప డబ్బుల కోసం గడ్డి తినే ప్రభుత్వం ఇది కాదు. తప్పకుండా రెవెన్యూ మెరుగుదల ఉంటుంది, గత ప్రభుత్వం కంటే మెరుగుదల ఉంటుంది. కానీ అది న్యాయపరంగా ప్రజల శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది. వ్యాపారస్తుల యొక్క శ్రేయస్సు